ఓం శక్తి జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలల్లోకి వస్తున్నాయా? లంకె బిందెలు, ధనము, నిధులు కొరకు గురూజీ గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణం దోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చేలా అంజనము వేసి చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువు గారి వద్ద పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గారికి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 8185066725. నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనము కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం కన్యా రాశి వారికి ఏప్రిల్ 25వ తారీఖు శనివారం అనగా రేపటి రోజున దినఫలాల ప్రకారం మీ జీవితంలో హఠాత్తుగా సాయంత్రం 5:35 తర్వాత జరిగే అటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటనలన్నీ కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉందని జ్యోతిష సూచనలు అయితే చెప్పబోతున్నాయి. ఇక ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే చాలా మంది కన్యా రాశి వారు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని చిన్న చిన్న మార్పులు రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలు అయితే ఇవ్వగలమన్నమాట. కాబట్టి ఇక కన్యా రాశి వారు ఈరోజు జరిగే సంఘటనలను, అవకాశాలను, సూచనలను పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 5:30 తర్వాత మీకు కలిసి వచ్చే కొన్ని పరిణామాలు మీ జీవితంలో ఆనందాన్ని కలుగజేసేలా ఉండవచ్చు. కొందరికి శుభవార్తలు వినిపించే అవకాశం కూడా ఉన్నదన్నమాట. మరి ఇప్పుడు కన్యా రాశి వారి దినఫలాల ప్రకారం మనం పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరికి మా చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే గనక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ ఇచ్చినట్లయితే కొంతమంది కన్యా రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చెయ్యండి. ఇప్పుడు కన్యా రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే పూర్తిగా తెలుసుకుందాం. ఇక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులను కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా ఆలోచనాత్మకంగా ఉండేవారన్నమాట. అంటే ఏ పని చేసినా కూడా ముందుకు ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం కలగలిగిన వారు. 1కి 10 సార్లు ఆలోచించి ఆ పని చెయ్యాలని ఒక నిర్ణయం అయితే తీసుకునే స్వభావం అయితే కలిగి ఉంటారు. కొంచెం మౌనంగా కనిపించినా కూడా హృదయంలో మాత్రం చాలా మంచి భావనలు అయితే కలిగి ఉన్నారన్నమాట. ధనిష్ట నక్షత్రం. ఇక వీరు అనేది కన్యా రాశి వారికి చాలా నక్షత్రాల వల్ల ఇక తెలివిగా ఆలోచిస్తారు. ఇక సమాజంలో గౌరవం సంపాదించే లక్షణాల్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలమం లేదా లైట్ బ్లూ కలర్. ఇక ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగులను సంపాదించినటువంటి వస్తువులను ఉపయోగించడం వల్ల మన వెంట తీసుకువెళ్ళడం వల్ల, అంటే ఒక రుమాలు కానీ ఏదైనా ఒక వస్తువు కలర్లో ఉండే అటువంటి వస్తువును తీసుకెళ్ళడం కానీ లేదా అనేది తీసుకెళ్ళడం వలన మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుందన్నమాట బయటకి వెళ్ళేటప్పుడు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున
కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 5 మరియు 8. ఈ సంఖ్యల్లో సంబంధం ఉన్న పనులు కొంతవరకు మీరు అనుకూలంగా ఉంటే అవకాశం అయితే ఉన్నదన్నమాట. ఇక ఈరోజు రేపటి రోజున కన్యా రాశి వారి ఉత్తర దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు ప్రయాణం చేస్తే శుభప్రదంగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అక్కడికి వెళ్ళడం వల్ల మీరు కొంచెం మంచి వార్తలు వినవచ్చు లేదా కొత్త అవకాశాలు అనిపించేలా అవకాశాన్ని సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి రేపటి రోజున సాయంత్రం 5:35 తర్వాత కొన్ని సంఘటనలు మీ జీవితంలో చిన్న మార్పులాగా కనిపించిన రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలు అనేది ఇవ్వగల అవి ఏంటంటే చివరి ద్వారా వస్తాయి. ఏ విషయం మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలు గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రేపటి రోజున కన్యా రాశి వారికి అంటే ఏప్రిల్ 25వ తారీఖు శనివారం రోజున దినఫలాల ప్రకారం అన్ని రంగాల వారికి ఒక విధంగా అనుకూలంగా అంటే కొన్ని సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. అయితే ప్రతి రంగంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న కన్యా రాశి వారికి రేపటి రోజున చాలా మంచి ప్రయత్నాలు కనిపించే అవకాశం కనిపిస్తుంది. మీరు చేసిన పనిలో మీ కష్టం గురించి మీపై అధికారులు మిమ్మల్ని గుర్తించడానికి మీకు ప్రశంసల వర్షం కురిపించడానికి అన్నమాట. కొంతమంది కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏమైనా ఉన్నాయో అంటే ఆ రోజు నుంచి పనులన్నీ పూర్తి కాలేదన్నా మీరు బాధపడుతూ కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇక చూశారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.